స్వాహా. పాలకూర టొమాటో కలిపి వండకూడదు అంటారు కదా, అయితే స్క్వీజ్ చేసుకుంటాను. 14th వీక్ నుంచి మూమెంట్స్ తెలియడం స్టార్ట్ అయింది. స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి కదా, బాగా ఇరిటేటింగ్ ఇచ్చిగా అనిపించడం. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాల్టి వ్లాగ్లో ఏం షేర్ చేస్తాను అంటే నా ఈవినింగ్ టు నైట్ రొటీన్, స్నాక్ అలాగే హెల్దీ డిన్నర్ రెసిపీ షేర్ చేసుకుంటూ నా 4th మంత్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. సో ఈ 4th మంత్లో నాలో వచ్చిన చేంజెస్ అలాగే నేను తీసుకున్న కేర్ ఇవన్నీ కొంచెం బ్రీఫ్గా అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తే నాకు మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చే వీడియోస్లో ఎలా ఉంటున్నాయంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్గానే నేను షేర్ చేయడం లేదు. ఇన్ జనరల్ మా డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఫుడ్ రెసిపీస్, ఇంతకుముందు ఫుడ్ రెసిపీస్ ఎలా వచ్చావో ఇప్పుడు కూడా అలాగే వస్తున్నాయి. కొంతమంది ఆ ప్రెగ్నెన్సీ అంటే టైటిల్ అలా చూసేసి ఓన్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కంటెంటే ఉంటుందనేసి కొంతమంది చూడడం లేదు. సో అందుకోసం నేను జస్ట్ చెప్తున్నాను, నార్మల్ రొటీన్ వ్లాగ్సే ఉంటాయి. ఇన్ బిట్వీన్ ఈ టైంలో తీసుకునే కొన్ని టిప్స్ నేను ఫాలో అవుతుండేవి కూడా యాడ్ చేస్తున్న వీడియోలో, అంతే. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాళ మార్నింగ్ వెజిటేబుల్ షాప్కి వెళ్తే ఈ రెడ్ క్యారెట్స్ అయితే కనిపించాయి. మనం ఢిల్లీ క్యారెట్స్ అంటాం కదా, ఇవి చాలా రోజులు అయింది, ఇంకా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇవి ఎక్కువగా ఉంటాయి. దీనితోటి మామూలుగా అయితే మనము గాజర్ హల్వా చేసుకుంటాం, చాలా టేస్టీగా ఉంటుంది కదా. నేను అవి రెగ్యులర్గా క్యారెట్ హల్వా చేస్తూనే ఉంటాను అనేసి ఇవాళ అయితే ఒక సూపర్ హెల్దీ లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు, అంత హెల్దీ రెసిపీ ఇదైతే. ఇద్దరు లేచిందే కిచెన్లోకి వచ్చేస్తావే, నీళ్ళు తాగావా? అవన్నీ మళ్ళీ తిందు. నీళ్ళు తాగావా? నీళ్ళు తాగకుండా ఏమీ తినకూడదు. ఇవాళ స్కూల్ నుంచి వచ్చిందే ఫుడ్ తింటూ అలాగే నిద్రపోయింది. యూనిఫామ్ కూడా చేంజ్ చేసుకోలేదు. డర్టీ ఫెలో, యూనిఫామ్ కూడా చేంజ్ చేసుకోలేదు. నువ్వు వాటర్ తాగేవా నాన్న? తాగేవా? ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడానికి నాన్న. ఇంకా ఇప్పుడు సీతాఫలం సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా. ఈవినింగ్స్ నాకైతే నిద్ర లేవగానే ఫస్ట్ ఏదో ఒక ఫ్రూట్ కానీ లేదా కొంచెం పాలు తాగితేనే, లేకపోతే ఆకలికి అస్సలు ఉండలేను. ఇప్పుడైతే ధన్వి నేను ఈ ఫ్రూట్ తిందామా? ఇలా ఈ క్యారెట్స్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న, పీల్ తీసేసి దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని నువ్వు కూడా అందులోకి వద్దు, ఇందులో అక్కడ దూరం ఉండే వేయాలి, దీనిపైకి రాకూడదు. దీనినంతా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఒకవేళ ఇవి మరీ మెత్తగా అవ్వకపోతే కొంచెం వాటర్ వేసుకుంటూ కొద్ది కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకొక మిక్సీ జార్లో వచ్చేసి నేను కొన్ని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. పంప్కిన్ సీడ్స్ అరౌండ్ ఒక 2 టీ స్పూన్ ఉంటాయి, కొన్ని క్యాష్యూస్, అలాగే కొన్ని బాదం, వాల్నట్, ఇవి వేయించి పొట్టు తీసిన పల్లీలు, కొన్ని పిస్తా, ఒక 5 నుంచి 6 సీడ్స్ తీసేసిన డేట్స్, ఈ సాఫ్ట్ డేట్స్, ఇవన్నీ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇవి ఇలా, ఇది కూడా దీంట్లో ఆయిల్స్ అన్నీ వదలడం వల్ల ఇలా మెత్తగా అవుతుంది. ఇది లడ్డూలాగా మనకు చుట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఇలా సాఫ్ట్గా ప్యూరీ లాగా అయితే చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ ప్యూరీ లాగా చేసుకోవాలి. నేను జస్ట్ ఒక 3 టీ స్పూన్, ఇందులో 3 టీ స్పూన్ వాటర్ అయితే వేసాను. ఇలా ప్యూరీ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని, ముందుగా నేను ఒక 1 కప్ గోధుమ రవ్వ తీసుకుంటున్నా. మీరు ఇది ఏ రవ్వతో అయినా చేయొచ్చు, కానీ గోధుమ రవ్వ మంచిది కదా అని దీంతో చేస్తున్నాను. దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది ఇలా అయ్యేలోగా నేను చిన్న చిన్న లడ్డూలు అయితే చుట్టేస్తాను. ఇవి ఇలా ఉంది కదా, దీన్ని చిన్న లడ్డూలా చుట్టుకోవాలి. ఇలాగా ఇంత చిన్న లడ్డూలు, ఈ సైజులో అన్ని లడ్డూలు చుట్టి పెట్టుకోవాలి.
బేబీ కన్నా చిన్నగా ఉంది అది. చూడొచ్చు, అస్సలు మనం ఏమాత్రం ఆయిల్ లేదు. డ్రై ఫ్రూట్స్లోనే మనకు హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, ఆయిల్ అయితే ఉంటుంది. అయిపోయా ఏ అంత చిన్నగా చేసావేరా? ఎవరికది? విషి కోసమా? సరే ఓకే, అందుకు చిన్నగా చేసావా? ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే ఇంకొక 2 టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ క్యారెట్, ఇదంతా కూడా వేసేసి ఒక 2 మినిట్స్ నెయ్యిలో బాగా కుక్ చేసుకోవాలి దీన్ని. ఇందులోకి ఒక యాలకుల్ని ఇలా దంచి వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న రవ్వ కూడా వేసేసి ఒక 1/4 కప్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, బట్ వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది, బాగుంటుంది. దీనంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోలేకపోతే త్వరగా మాడిపోతుంది ఇది. ఇలా బాగా వేయించుకున్నాక ఇందులో సేమ్ అదే క్వాంటిటీలో 1 కప్ బెల్లం అయితే వేసుకోవాలి. నేను ఆర్గానిక్ జాగరీ పౌడర్ వేస్తున్నాను. మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు, బట్ బెల్లం హెల్దీ కదా అని ఇది వేస్తున్నాను. ఇది వేసాక ఇది ఎలాగో కొద్దిగా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా బెల్లంలో వాటర్ రావడం వల్ల కొంచెం ముద్దగా ఉంటుంది. కంటిన్యూస్గా మనము కొంచెం మనకు లడ్డు చుట్టే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ప్రాపర్గా రవ్వ కుక్ అవుతుంది, క్యారెట్ కూడా కుక్ అవుతుంది. తినేటప్పుడు ఆ క్యారెట్ రా స్మెల్ అయితే ఉండదు. బెల్లం వేయడం వల్ల కలరే చేంజ్ అయిపోయింది, లేకపోతే మంచి రెడ్ కలర్లో వస్తుంది. షుగర్ వేస్తే బాగా క్యారెట్ కలర్లోనే వస్తుంది. ఇంతే, ఇదైతే రెడీ అయిపోయింది. ఇది కొంచెం ఇంకా చల్లగా అయ్యే కొద్దీ మనకు లడ్డు చుట్టడానికి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా వామ్ అయ్యాక లడ్డు చుట్టుకోవాలి. ఇలా కొంచెం వామ్గా ఉన్నప్పుడే మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ లడ్డూగా అయితే చుట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా కొంచెం ఇలా చేసుకొని ఇందులో మనం ప్రిపేర్ చేసిన ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని కూడా పెట్టేసి మొత్తం కవర్ చేసేసుకోవాలి. ఇది లడ్డూ లాగైతే చుట్టుకోవాలి. పైనంతా మనకు ఈ క్యారెట్ రవ్వ ఉంటుంది, లోపల డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయి. ఇంతే, లడ్డు అయితే రెడీ. మిగిలిన అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇంతే, ఇలా ఈ క్వాంటిటీకి 13 లడ్డూలు అయితే వచ్చాయి. మంచి పెద్ద సైజే ఉన్నాయి. దీనిపైన మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్తో ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. చాలా క్విక్గా అయిపోయే ఇలా ఈ క్యారెట్ లడ్డు రెసిపీ చాలా హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లడ్డు తిన్న తర్వాత ధన్వి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది ఆడుకోవడానికి. నేను కొంచెం ఎండగా ఉంది అనేసి వాక్ అయితే వచ్చాను. మామూలుగా అయితే మార్నింగ్ ధన్వి స్కూల్ పంపించాక వాక్ చేస్తాను, ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలాగా. ఇది చాలా ఫాగ్ ఉంటుంది ఈ మధ్య. అసలు మార్నింగ్ 9:30 10 అయినా కూడా ఎండ రావడం లేదు. ఆ చలికి వాక్ చేస్తుంటే ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది అనేసి ఇలా ఈవినింగ్స్ చేస్తా, లేదంటే ఆఫ్టర్నూన్స్ ధన్వి స్కూల్ నుంచి వచ్చే టైం ఉంటుంది కదా, అప్పుడు వాక్ చేస్తాను. ఎప్పుడు ఎండగా ఉంటే అప్పుడు. మనకు ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీలో చాలా చేంజెస్ జరుగుతుంటాయి కదా, దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వక లెగ్ క్రాంప్స్, బ్యాక్ పెయిన్, అలాగే పెల్విక్ బోన్ పెయిన్ రావడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం. చాలా డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఇలా లైట్గా ట్రైమిస్టర్ వైజ్ యోగా కానీ స్ట్రెచెస్ కానీ చేయడం, లేకపోతే మనకు యోగా అలవాటు లేదు అనుకునే వాళ్ళు జస్ట్ వాక్ చేసినా కూడా ఎంతో బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మన మజిల్స్ అన్నీ రిలాక్స్ అవ్వడం వల్ల కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. ఆ పెయిన్ అంతా కూడా తగ్గుతుంది. నేనైతే లాన్లో ఎందుకు చేస్తానంటే కొంచెం రఫ్ టెక్స్చర్ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. కొద్ది కాళ్ళు మసాజ్ చేస్తే ఎలా ఉంటుంది, సేమ్ అదే ఫీలింగే ఉంటుంది. ఇంకా వాక్ చేసి వచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసుకొని యోగా చేసిన తర్వాత నేను డైలీ 7:30 to 7:45 15 మినిట్స్ ఈ గైడెడ్ గాయత్రి మంత్ర మెడిటేషన్ అయితే చేస్తాను. Now I will say the mantra loudly, but you will repeat listening to your own voice. Om Bhurabhuvah Swaha
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇంకా ఇవాళ డిన్నర్కి వచ్చేసి వైట్ చనా వస్తుంది కదా, దీన్ని నేను మార్నింగే సోక్ చేసి పెట్టున్నాను. దీన్ని ఇప్పుడు ప్రెషర్ కుక్ చేసుకుంటా. కొద్దిగా ఉప్పు వేసేసి 3 to 4 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసి తీసుకుంటాను. అలాగే ఈ పాలకూర, ఈ శనగలు వేసి కర్రీ లాగా చేసి చపాతీ చేద్దాం అనుకుంటున్నా డిన్నర్కి అయితే. ఇదైతే ప్రెషర్ కుక్ పెట్టేశాను. ఇంకా ఈ పాలకూరను కూడా జస్ట్ ఒక 5 minutes స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పాలక్ చనా కర్రీ చేయడానికి ప్యాన్లో కొద్దిగా ఒక 1 teaspoon అంత నెయ్యి వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 to 5 teaspoon అంత ఆయిల్ వేసుకుంటున్నాను. నెయ్యి కొద్దిగా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న బిర్యానీ ఆకు, కొద్దిగా ఆవాలు వేసి ఇవి చిటపట్లాడాక సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్, పెద్దదైతే ఒక ఆనియన్, చిన్నవైతే 2 ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1 teaspoon అంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఈ ఆనియన్స్ అన్నీ బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మగ్గేలోగా ఈ పాలక్ అంతా కూడా ప్యూరీ చేసుకుందాము. ఇది స్టీమ్ అయింది ఒక 10 minutes, అంటే మరి ఎక్కువ చేయని అవసరం లేదు. 10 minutes స్టీమ్ అయ్యాక దీని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 5-6 క్యాష్యూస్ వేస్తున్నా. ఇది ఆప్షనల్, వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, మంచి క్రీమీ టెక్స్చర్ కూడా వస్తుంది. అలాగే ఒక 2 to 3 teaspoon పెరుగు కూడా వేసుకొని దీన్ని మెత్తని ప్యూరీ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, కారానికి సరిపడా చిల్లీ పౌడర్, అలాగే కొరియాండర్ పౌడర్. ఇది ఒక 2 teaspoon కొరియాండర్ పౌడర్ వేస్తున్నా. కారం పొడి మన ఇష్టం, మనకు ఎంత కారం కావాలో దానికి అకార్డింగ్గా కారం పొడి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1/2 teaspoon అంతా హోమ్మేడ్ బిర్యానీ మసాలా వేస్తున్నా. దీని ప్లేస్లో మీరు గరం మసాలా కూడా వేయచ్చు. అలాగే ఒక 1/4 teaspoon అంతా జీలకర్ర పొడి. ఇవన్నీ వేసేసి దీనంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక టొమాటో వేస్తున్నాను. ఈ టొమాటో వేసాక ఇవన్నీ బాగా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. టొమాటోలన్నీ బాగా మెత్తగా మగ్గి దీనిలోంచి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ ప్యూరీని కూడా వేసేయాలి. దీనంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పాలకూర టొమాటో కలిపి వండకూడదు అంటారు కదా, హార్మ్ఫుల్ అనేసి. అసలు ఇదేం హార్మ్ఫుల్ అయితే కాదు. పాలకూరలో మంచిగా ఐరన్ ఉంటుంది, టొమాటోలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. దానివల్ల కొంచెం చాలా తక్కువ ఐరన్ అబ్జార్ప్షన్ అనేది కొద్దిగా తగ్గుతుంది ఇవి రెండు కలిపి చేస్తే తప్పితే. అంటే దీనివల్ల హెల్త్కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, లేకపోతే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, అలా ఎక్కడ సైంటిఫిక్గా అసలు ప్రూవ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా రెసిపీస్ కూడా ఉన్నాయి మనకు. పాలక్ టొమాటో కిచిడి కావచ్చు, పాలక్ టొమాటో కర్రీ, పాలక్ టొమాటో పన్నీర్ వేసి చేస్తారు. ఇలా చాలా రెసిపీస్ ఉన్నాయి. ఏమంటే ఇలా పాలక్ టొమాటో కలిపి చేసినప్పుడు ఫైనల్గా తినే ముందు కొంచెం లెమన్ డ్రాప్స్ వేసుకున్నట్లయితే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఇంకా పెరుగుతుంది. సో అదొక మిత్ అంతే, రెండు కలిపి చేస్తే హెల్త్కి ఇష్యూ అవుతుంది అనేసి. ఇలా పాలకూర పేస్ట్ వేసాక ఒక్క 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనము స్టీమ్ చేసి ఉంటాం కాబట్టి పాలకూర పచ్చివాసన ఏమి ఉండదు. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న చనా వేయాలి. ఇవి బాగా ఇలా మెత్తగా ఉడకాలి. మనం ఇలా నలిపితే నలిగేంత మెత్తగా ఉడకాలి. దీన్ని వాటర్తో పాటు వేస్తున్నాను. వేసేసి బాగా మిక్స్ చేసుకొని మనకి ఇంకా వాటర్ కావాలి అంటే కొద్ది వాటర్ యాడ్ చేసుకోవచ్చు.
లేదు ఇదే సరిపోతుందంటే చాలు. నేను ఇవాళ చపాతీకి కాబట్టి కొంచెం వాటర్ ఏమి ఎక్కువ యాడ్ చేయడం లేదు, కొద్దిగా థిక్ కర్రీ లాగానే చేస్తున్నా. ఇంతే. ఇంకా ఇది యాడ్ చేశాక ఇంకొక 5 to 6 minutes కుక్ చేసుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంతే. ఒక 5 minutes కుక్ చేసుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. దీంట్లోకి ఫైనల్గా కస్తూరి మేతి వేస్తే చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. నా దగ్గర అయిపోయింది, ఉంటే మీరు వేసుకోండి. అలాగే కొద్దిగా బటర్ వేసినా కూడా బాగుంటుంది. మా ఆయనకు బటర్ ఫ్లేవర్ నచ్చదు, నేను తినేటప్పుడు కొంచెం బటర్ వేసుకుంటా దానిపైన, సో బ్యాలెన్స్ అవుతుంది. ఇంతే. సింపుల్గా చాలా క్విక్గా చేసుకొని పాలక్ చనా కర్రీ అయితే రెడీ. చాలా క్విక్గా అయిపోతుంది. ఇది డిన్నర్ అయితే. నేను ఫైనల్గా ఇందులో కొద్దిగా లెమన్ జ్యూస్ అయితే స్క్వీజ్ చేసుకుంటాను, మంచిగా ఐరన్ అబ్జార్ప్షన్ ఉంటుందనేసి. అండ్ నైట్ టైం సలాడ్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. మనకు అలవాటు ఉంటే తిని తీసుకోవచ్చు, లేదు అంటే వద్దు. డిన్నర్ అయింది, ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేయాలి. డిష్ వాషర్కి పాత్రలు మా ఆయన వేస్తానన్నారు ఇవాళ, సో నాకు ఆ డ్యూటీ లేదు ఇవాళ. కిచెన్ ఒకటి క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇంకా కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది. రేపు మార్నింగ్ కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ సోక్ చేసి పెట్టేశాను. నేను పడుకోబోయే ముందు ఖచ్చితంగా ఒక 1/2 hour అయితే ఈ బుక్స్ కోసం టైం స్పెండ్ చేస్తాను. ఇది వచ్చేసి మీ అందరికీ ప్రీవియస్ వ్లాగ్లో షేర్ చేసుకున్నాను కదా, ప్రెగ్నెన్సీ జర్నల్ రాయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. డెఫినెట్లీ ప్రతి ప్రెగ్నెంట్ విమెన్ కూడా ఖచ్చితంగా ప్రతి మూమెంట్స్ని ఎక్కడో ఒక చోట ప్రిజర్వ్ చేసుకోండి అని అయితే చెప్తాను. దానికి బుక్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇది నా డైలీ ప్లానర్. ఇందులో రేపు ఏం కుక్ చేయాలి, లేదంటే ఏమైనా ఇంపార్టెంట్ టాస్క్ ఉన్నాయి అనేసి నోట్ చేసి పెట్టుకుంటాను. సో దట్ పొద్దున్న లేసి ఒకసారి చూడగానే అన్నీ టకటక చేసుకొని పోవచ్చు అనేసి. ఇంకా ఆ తర్వాత ఖచ్చితంగా పడుకోబోయే ముందు ఒక 15 minutes బుక్ రీడింగ్ అయితే చేస్తాను. అది డేలో నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు చదువుతుంటా, కానీ పడుకోబోయేటప్పుడు ఎందుకంటే మనకు మైండ్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. పడుకున్నాక చాలా పీస్ఫుల్ నిద్ర వస్తుంది. భగవద్గీత కానీ లేకపోతే మనకు ఏ బుక్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయో ఆ బుక్స్ అయితే చదవచ్చు. ఇంకా 4th month తర్వాత బేబీ వింటారు కదా, సో కొంచెం గట్టిగా చదివితే మన బేబీతో డైరెక్ట్గా చెప్పినట్టుగా ఉంటుంది. కాబట్టి కొంచెం గట్టిగానే చదువుతాను నైట్ పడుకోబోయే ముందు. యాక్చువల్గా ధన్వి పడుకునేసింది వాళ్ళ తన ఫ్రెండ్తో ఆడి అలిసిపోయి, లేదంటే తను కూడా నాతో పాటు కూర్చొని ఏదో ఒక మైథాలజీ బుక్స్ ఉన్నాయి తన దగ్గర. సో ఆ మైథాలజీ బుక్ తను జస్ట్ పిక్చర్స్ చూసుకొని తనకు తానే ఓన్గా స్టోరీ చెప్పుకుంటుంది. ఇంతకుముందు అన్నీ నేను ఆల్రెడీ చెప్పిన స్టోరీసే. సో తనకు తానే బుక్ చదువుతున్నట్టుగా నాతో పాటు కూర్చొని చదువుతుంది. తను మెల్లగా మనసులో చదువుకుంటే నేను కొంచెం గట్టిగా చదువుతా బుక్ అయితే. సో ఇది నా ఇన్ జనరల్ పడుకోబోయే ముందు వరకు ఇలా ఉంటుంది. తర్వాత ఇంకా బెడ్ టైం ప్రేయర్స్, అఫర్మేషన్స్ అయితే ఉంటాయి. కొన్ని శ్లోకాలు అయితే చెప్తాను. ఎప్పుడైనా నాకు ఓపిక లేదు అంటే ఆ టైంలో ధన్వి కడుపు మీద చేయి పెట్టి నేను రోజు ఏం శ్లోకాలు చెప్పిస్తానో తను కూడా చెప్తుంది చక్కగా. సో ఇప్పుడే సిబ్లింగ్ బాండింగ్ కూడా తనే క్రియేట్ చేసేసుకుంటాను తన ఓన్గా. సో ఇది ఇన్ జనరల్గా నా ఈవినింగ్ రొటీన్ అయితే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇలాగే ఉంటుంది. అన్ని రోజులు మనకు ప్రెగ్నెన్సీలో ఒకేలాగా ఉండవు. ఒక్కొక్కసారి ఓపిక ఉంటుంది, ఒక్కొక్కసారి ఓపిక ఉండదు. ఓపిక లేని రోజులు నేనంటే కిచెన్ క్లీన్ చేయడానికి కూడా కుదరదు, పడుకొనేస్తాను. బట్ ఓపిక ఉంది, ఎనర్జీ ఉంది, కొంచెం ఈ ఆఫ్టర్నూన్ పడుకున్నాను బాగా అంటే ఇవన్నీ చక్కగా చేసుకుంటాను. ఇలా ఉంటుంది. సో మీకు కూడా ఎంతో కొంతమందికి రొటీన్ కొంచెం హెల్ప్ అవ్వచ్చు, లేదా రొటీన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో అనుకునే వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు. ఇంకా 4th month ఆల్మోస్ట్ ఎండ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా 5th month నుంచే నెక్స్ట్ అన్ని వీడియోస్ కూడా 5th month ప్రెగ్నెన్సీవే ఉంటాయి. కాబట్టి ఈ 4th monthలో నాలో కొన్ని వచ్చిన చేంజెస్ ఏమున్నాయి, కొన్ని థింగ్స్ నేను ఫాలో అయ్యేవి మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు అనేసి అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే నాకు బేబీ మూమెంట్స్ స్టార్ట్ అయింది 5th month పడిన తర్వాత స్టార్ట్ అయింది. బట్ ఈ ప్రెగ్నెన్సీలో ఎలా అయిందంటే 14th week నుంచి మూమెంట్స్ తెలియడం స్టార్ట్ అయింది. అది కూడా ఎలా అంటే పడుకొని ఉన్నప్పుడు, ఒక బాగా నిద్రలో ఉన్నప్పుడు బేబీ బాగా కదులుతుంటే కడుపులో ఎలా ఉంటుంది, మనకు ఒక ఎంటీ బలూన్లో లోపల ఏదైనా మూమెంట్ ఉంటే ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది మూమెంట్స్ అయితే. సో నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఒక 4-5 రోజులు కూడా మా ఆయనతోనూ చెప్పాను. అప్పుడే ఎలా తెలుస్తాయి, ధన్వి టైంలో 5-6 నెలలకు కదా బాగా తెలిసింది అనేసి అన్నారు.
నాకు నేనేమనుకున్నా అంటే ఎక్కువ బేబీ గురించి ఆలోచిస్తుంటా, బేబీతో మాట్లాడుతుంటా, ఇంకా ధన్వితో కూడా బేబీ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాను కాబట్టి మోస్ట్లీ నాకు అది కల అయి ఉండొచ్చు, కల్లో నేను అలా ఫీల్ అవుతున్నాను, అది నిజం అయ్యిండదేమో అని నేను అనుకున్నాను. బట్ తర్వాత కొద్ది రోజులకి నేను కాన్షియస్గా మూమెంట్స్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాక అర్థమైంది అది బేబీ మూమెంట్సే అని. ఇంకా 16th వీక్ నుంచి అయితే ఇంకా డే టైంలో ఒక మినిమం 4 to 5 టైమ్స్ అయినా మూమెంట్స్ బాగా తెలిసేవన్నమాట. ఎప్పుడెప్పుడంటే వాక్కి వెళ్ళేసి వస్తే మార్నింగ్ నేను అప్పుడు మూమెంట్ తెలుస్తుంది బాగా, కడుపులో అంతా ఒకరు బాగా తిరిగితే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్, డిన్నర్ తర్వాత కంపల్సరీ ఏదైనా తిన్నాను నేను అంటే తిన్న ఒక 10 minutes తర్వాత మూమెంట్ బాగా తెలుస్తుంది. స్లోగా ఒక మూమెంట్ వచ్చినట్టు కడుపులో. ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్కే ఈ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయగలరు. నేను వర్బలీ ఎంత చెప్పినా కూడా అది ఫీల్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది ఆ మూమెంట్ ఎలా ఉంటుంది అనేసి. ఇంకా ఎప్పుడైనా నేను మాట్లాడుతున్నప్పుడు ఇలా కడుపు మీద చేయి పెట్టుకొని మాట్లాడితే ఏదైనా అడిగినప్పుడు కూడా రెస్పాండ్ అవ్వడము. సో ఇలా ఆ మూమెంట్స్ అని కూడా కొంచెం అర్లీగా స్టార్ట్ అయ్యాయి ఈ ప్రెగ్నెన్సీలో. చాలా హ్యాపీగా అనిపించింది అసలు. ఎందుకంటే ధన్వి టైంలో 5th మంత్కి స్టార్ట్ అయినా కూడా 6th, 7th మంత్లో బాగా తెలియడం స్టార్ట్ అయింది మూమెంట్స్ అని. నేను మాట్లాడితే దానికి రెస్పాండ్ అవ్వడం అంతా మోస్ట్లీ 7th మంత్ నుంచి స్టార్ట్ అయింది. బట్ ఈ ప్రెగ్నెన్సీలో 4th మంత్లోనే అది స్టార్ట్ అయింది. ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్ ఏమి అంటే మా ధన్వికి మూమెంట్స్ వచ్చినప్పుడు కడుపు మీద చేయి పెట్టు అని చెప్తే తను చేయి పెట్టినా కూడా బాగా మూమెంట్స్ తెలుస్తాయి అనమాట. తను అంటుంది హ్యాపీగా, అమ్మ బేబీకి నేను రోజంతా చూసుకుంటాను కదా, బాగా స్టోరీస్ అన్నీ చెప్తాను, అన్నీ తినిపిస్తాను నేను, కాబట్టి అక్క అంటే చాలా ఇష్టము, బేబీకి అక్కనే బెస్ట్ ఫ్రెండ్ ఇప్పటి నుంచే అలా చెప్తూ ఉంటుంది అనమాట. తను ఓన్ స్టోరీస్ అన్ని క్రియేట్ చేసుకొని. సో అది సిబ్లింగ్ బాండింగ్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది నాకు యాక్చువల్గా తెలియదు 4th మంత్కే వస్తుందనేసి, అప్పుడు అంత ఐడియా లేదు. బట్ ఇప్పుడు తెలిసింది ఏమంటే 13 వీక్స్ నుంచి కూడా యాక్చువల్ బేబీ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు మనకు ఆ మూమెంట్స్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మనం రికగ్నైజ్ చేయలేము. సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏమంటే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఎంత వీలైతే అంత అర్లీగా మనం రికగ్నైజ్ చేయగలుగుతాము. ఇది కూడా కొంతమందికి యాంటీరియర్ ప్లసెంటా, పోస్టీరియర్ ప్లసెంటా ఉంటుంది. సో దానికి అకార్డింగ్గా కూడా బేబీ మూమెంట్స్ తెలుస్తాయని అయితే డాక్టర్స్ చెప్తారు. ఇది నాకు హ్యాపీయెస్ట్ థింగ్ అయితే 4th మంత్లో. ఇంకా ఇది కాకుండా బేబీ బంప్ అయితే కొంతమంది అంటారు, కొంతమందికి అర్లీగా ఎక్కువ బేబీ బంప్ తెలుస్తుంది, కొంతమందికి స్లోగా బంప్ అనేది గ్రో అవుతుంది అనమాట. ఒకటే చెప్తాను, ఎప్పుడు కూడా ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే అందరికీ ఒకేలాగే ఉండదు ప్రెగ్నెన్సీ అనేది. అండ్ ఇంకొకరి గురించి ఆలోచిస్తున్నాము, వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నాము అంటేనే మన పీస్ ఆఫ్ మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఈ టైంలో మనకు కావాల్సింది హ్యాపీ మైండ్, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. ఎంత వీలైతే అంత పాజిటివ్ థింగ్స్ని మనము మైండ్లోకి అయితే తీసుకోవాలి, మనము ఆలోచించాలి. మనం ఏం ఆలోచిస్తామో అది బేబీ ఖచ్చితంగా అవన్నీ డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది బేబీకి కూడా. అది బేబీ పుట్టిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానానికి కానీ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి అన్నిటికీ ఇవన్నీ ఎఫెక్ట్ పడతాయి. కాబట్టి ఇంకొకరి గురించి మనకొద్దు. మన ప్రెగ్నెన్సీలో మనకే కావాల్సినవి ఉంటాయి కదా, సిమ్టమ్స్ ఉంటాయి, అవి ఇవి అన్నీ ఉంటాయి. డేలో మనమే మన బాడీని అబ్జర్వ్ చేసుకుంటే ఎన్నో కొత్త మనకు అనిపిస్తుంటాయి ప్రెగ్నెన్సీలో. సో జస్ట్ మన గురించి మనం ఆలోచించుకొని ఏమైనా డౌట్ వచ్చినా మన డాక్టర్తో డిస్కస్ చేద్దాం అంతే. ఇంకొకరితో కంపేర్ చేయడం, ఇంకొకరిని అడగడము, నాకు ఇలా లేదా నీకు ఇలా ఉంది అని అడగడం వద్దు. నాదే చెప్తా, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు 5th మంత్ శ్రీమంతం టైంకి కూడా చాలా చిన్న కడుపు. అసలు ప్రెగ్నెంట్ అంటే ఎవరు నమ్మరు, అంత చిన్న కడుపు ఉండే. అంతెందుకు 7th మంత్ వరకు కూడా నాకు పెద్దగా నోటీసబుల్గా అయితే లేదు బేబీ బంప్. 8th, 9th ఈ 2 monthsలోనే నాకు చాలా ఎక్కువ గ్రోత్ అయితే వచ్చి చాలా ఎక్కువగా పెరిగింది బేబీ బంప్ కూడా. అసలు ఆ 2 monthsలో ఎంతగా అంటే నేను అటు ఇటు తిరగలేనంతగా నా పర్సనాలిటీకి హెవీగా అనిపించింది. ఆ 2 monthsలోనే నాకు బేబీ బంప్ అనేది బాగా ఎక్కువ అనిపించింది. కానీ ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏమంటే నాకు 3rd month నుంచే నోటీస్ చేయగలుగుతాము. అంటే మెటర్నిటీ వేర్ వేసుకోవడం వల్ల, మోస్ట్లీ లూజ్ ఉండే డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల బయట చూసే వాళ్ళకి తెలియదు, కానీ మనకు తెలుస్తుంది కదా మన బాడీలో వచ్చే చేంజెస్ అన్నీ కూడా. ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో 3rd month నుంచే కూడా బేబీ బంప్ గ్రోత్ అనేది కొంచెం ఎక్కువగానే నేను అబ్జర్వ్ చేశాను. సో అది ఇంకొకటి డాక్టర్ ఏమన్నారంటే మోస్ట్లీ బ్లోటింగ్ ఉన్నా కూడా కొంచెం కడుపు బంప్ వచ్చినట్టుగా కనిపిస్తుంది అనేసి చెప్పారు. సో అది కూడా అయ్యి ఉండొచ్చు. ఏదేమైనా బేబీ బంప్ కూడా ఈసారి కొంచెం కంపారిటివ్లీ కొద్దిగా ఎక్కువగానే అనిపిస్తుంది. అంటే 4th మంత్కి ఆల్రెడీ 5th మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్నంత బేబీ బంప్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అదొక చేంజ్ అబ్జర్వ్ చేశాను. ఇంకొక థింగ్ వచ్చేసి మనకు కడుపు స్ట్రెచ్ అవుతున్న కొద్ది స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి కదా, బాగా ఇరిటేటింగ్ ఇచ్చిగా అనిపించడము, దాన్ని గీక్కోవాలనిపించడం అనిపిస్తూనే ఉంటుంది. అందులో ఇది వింటర్ సీజన్. ఇంకా
ఈ వింటర్ సీజన్లో స్కిన్ బాగా డ్రై అవుతుంటుంది, ఎంత మాయిశ్చరైజ్ చేసినా డ్రై అవుతుంది. నేను ధన్వి ప్రెగ్నెన్సీ టైంలో ఏం చేసేదాన్ని అంటే కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేసేదాన్ని. అలాగే ఈ హెలోఫై యాప్ నుంచి ఒక క్రీమ్ తెప్పించుకొని ఉన్నప్పుడు ఆ క్రీమ్ డైలీ అప్లై చేసేదాన్ని. సో నాకు అప్పుడు పెద్దగా స్ట్రెచ్ మార్క్స్ అయితే ఏం రాలేదు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచే వాడాను. ఈసారి కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డైలీ స్నానం చేసిన తర్వాత వర్జిన్ కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ని ఫుల్ కడుపుకంతా కూడా అప్లై చేసేసుకుంటే మనకు ఆ ఇచ్చినెస్ అనేది ఉండదు. ఈవెన్ బంప్ పెరుగుతున్న కొద్దీ మనకు ఇరిటేటింగ్ ఇచ్చి ఫీలింగ్ అయితే ఉండదు. మనం ఎంత దాన్ని ఇచ్చి కనిపించినప్పుడు అంతా గీకేస్తూ ఉంటాం కదా, దానివల్ల స్ట్రెచ్ మార్క్స్ అవుతాయి. మన గోర్లు టచ్ అవుతూ ఉంటాయి కడుపు మీద, దానివల్ల ఇంకా స్ట్రెచ్ మార్క్స్ పెరుగుతాయి అనేసి అయితే అంటారు. సో నేనైతే ప్రస్తుతానికి కోకోనట్ ఆయిల్ వాడుతున్నా. అలాగే కొంచెం ఈ 4th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇంట్లోనే ఒక క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 2-3 ఐటమ్స్ అన్ని మిక్స్ చేసి ఆ క్రీమ్ వాడుతున్నా. చాలా చాలా బాగుంది. వింటర్ అయినా కూడా నాకు ఆ ఇచ్చినెస్ అనేది అస్సలు లేదు. ఇప్పటి వరకు స్ట్రెచ్ మార్క్స్ అయితే ఏం కనిపించలేదు. అది కామన్ వస్తుంది ఎంతో కొంత, మనకు హెరిడిటరీ వల్లనో లేకపోతే బేబీ బంప్ పెరుగుతున్న కొద్ది స్కిన్ ఎలాస్టిసిటీ సాగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ కొద్దిగా వస్తాయి. అది మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే తగ్గుతాయి, కొద్ది వరకు రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఈ క్రీమ్ గురించి నేను ఇప్పుడు కొంచెం ఇంకొద్దిగా ఉంది, అయిపోతే నెక్స్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు షేర్ చేస్తాను ఎలా చేయాలి ఏంటి అని. ఇవి రెండే నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను, చాలా మంచి రిజల్ట్ ఉంది. ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచే అప్లై చేస్తుండండి. సో స్లోగా బంప్ పెరుగుతున్నా కూడా మనకు పెద్దగా నోటిసబుల్గా అయితే ఉండదు ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏమంటే 3rd మంత్ వరకు కూడా మనకు రకరకాల సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ స్లో డౌన్ అవుతాయి. మోస్ట్లీ ఒక 90% ఆఫ్ ద ప్రెగ్నెంట్ విమెన్కి ఈ నాసియా, బ్లోటింగ్, హెడేక్ వచ్చేది కానీ ఇంకా ఏమేమైతే సిమ్టమ్స్ అన్నీ ఉంటాయో అవన్నీ కూడా తగ్గుతూ వస్తాయి. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ని ఇష్టంగా తినగలుగుతాం అనమాట. ఆ స్మెల్ పడకపోవడం కానీ, టేస్ట్ బడ్స్ పని చేయకపోవడం, ఇవన్నీ కూడా స్లోగా తగ్గుతూ వస్తాయి. నాకైతే ఆల్మోస్ట్ అన్ని సిమ్టమ్స్ కూడా తగ్గిపోయాయని చెప్తా. టచ్ వుడ్, నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో అలాగే కొద్దిగా ఉన్నాను ఇప్పుడైతే. ఏమంటే ఒక 1 hour యాక్టివ్గా నేను పని చేశానంటే ఖచ్చితంగా ఒక 15 minutes రెస్ట్ అయితే కావాలి. కంటిన్యూస్గా అట్టే స్ట్రెచ్లో చేయలేకపోతున్నా. టయర్డ్నెస్ అనేది ఎక్కువ ఉంది, అదొక్కటి ఉంది. ప్లస్ కొద్దిగా బ్యాక్ ఏక్ కూడా ఉంది, లెగ్ క్రాంప్స్. ఈ 3 నాకు ఇంకా ఇప్పటికీ అవి ఉన్నాయి. దీనిలో కోసం నేను యోగా అవి చేస్తున్నాను కాబట్టి అవి కూడా నాకు పర్లేదు కొద్ది వరకు. బట్ పడుకున్నప్పుడు మాత్రమే, ఒక సైడే పడుకున్నప్పుడు అలా క్రాంప్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఇవి మాత్రం ప్రస్తుతానికి నాకు సిమ్టమ్స్ ఉన్నాయి. ఇంక ఇది కాకుండా ఫస్ట్ 3 monthsలో నాకు ఎక్కువ టార్చర్ పెట్టిందంటే పింపుల్స్ ఫేస్లో. అసలు నాకు మామూలుగా నాది ఆయిలీ స్కిన్ అయినా కూడా ఎప్పుడు పింపుల్స్ రావు. మామూలుగా మెన్స్ట్రువల్ టైంలో ఒకే ఒక పింపుల్ వస్తుంది, అది కూడా అసలు నోటిసబుల్గా ఉండదు, వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వక ముందు నుంచి మొఖం నిండా ఈ హీట్ బబుల్స్ ఎలా ఉంటాయి అలా అసలు ఎక్కడ టచ్ చేసుకునే కదా, మెయిన్గా ఐబ్రోస్ దగ్గర, చీక్స్ దగ్గర, ఇక్కడ లిప్స్ దగ్గర అంతా కూడా పింపుల్స్ వచ్చేసాయి బాగా. ఈ 3 months అయిపోయి 4th month స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా స్కిన్ అది ఆయిలీ అయినా డ్రైనెస్ పెరిగింది, కొంచెం డ్రైగా అనిపిస్తుంది. పింపుల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు పింపుల్స్ అయితే రావడం లేదు, అది గుడ్ థింగ్ అనిపించింది. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది హెయిర్ గ్రోత్ అయితే హెయిర్ గ్రోత్ బాగుంది. ముందుతో కంపేర్ చేస్తే హెయిర్ ఫాల్ లేదు, తగ్గిపోయింది. అండ్ గ్రోత్ కూడా బాగా తెలుస్తుంది అనమాట. ఇది ఎందుకు అయ్యిండొచ్చు అంటే మనం మంచి ఫుడ్ తీసుకుంటున్నాం, మంచిగా ఫ్రూట్స్ తీసుకుంటాం, బ్యాలెన్స్డ్ డైట్. ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు పర్టికులర్గా అన్ని హెల్తీ బ్యాలెన్స్డ్ డైటే ఫాలో అవుతాం. అండ్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటాం కాబట్టి మంచిగా హెయిర్ కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని ప్రాపర్గా అందుతాయి కాబట్టి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ధన్వి టైంలో కూడా నాకు చాలా బాగా హెయిర్ గ్రోత్ అయ్యింది. ఆ హెయిర్ గ్రోత్ ఏదైతే ఎక్స్ట్రాగా అయ్యిందో డెలివరీ తర్వాత ఆ హార్మోన్స్ అన్నీ సడన్గా డిక్రీజ్ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. సో అది కామన్, ఇప్పుడు పెరిగింది, ఆ తర్వాత పోతుంది. ఏమంటే ఈ టైంలో ఇప్పుడు వచ్చే వాటిని ఎంజాయ్ చేయాలంతే మనము. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ టైంలో ఫుడ్ విషయానికి వస్తే ముందు ఏం తీసుకున్నామో అవన్నీ హ్యాపీగా తీసుకోవచ్చు. మెయిన్గా ఇప్పుడు ఐరన్ అలాగే కాల్షియం రిచ్ ఉండే ఫుడ్ బాగా తీసుకోవాలి. మిల్క్, డైరీ ప్రోడక్ట్స్ కానీ పనీర్ ఇలాంటివన్నీ తీసుకోవాలి. ఇంకా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ డైలీ తీసుకోవాలి. కుదిరితే డైలీ లేదా వీక్లో 3 times అయినా కూడా ఏదో ఒక ఫామ్లో ఆకుకూర తీసుకుంటూ ఉండాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే అస్సలు మిస్ చేయకుండా మటన్ లివర్ అలాగే మటన్ కీమా, ఇందులోనే అంట అన్ని ఫుడ్ గ్రూప్స్లో కన్నా కూడా హైయెస్ట్ ఐరన్ అనేది మన బాడీకి అందేది. మనం అనుకుంటాం రెడ్గా ఉండే బీట్రూట్, పొమోగ్రనేట్ వీటిలలో ఎక్కువ ఐరన్ వస్తుందనేసి. చాలా చాలా తక్కువ ఐరన్ వచ్చేది వీటిల నుంచి. అవి కాకుండా మనకు చనా దాల్స్ వస్తాయి, పప్పులు వస్తాయి కదా, ఈ పప్పుల గ్రూప్స్ అన్నీ కూడా, అలాగే ఆకుకూరల్లో, అలాగే డైరీ ప్రోడక్ట్స్ నుంచి వెజిటేరియన్కి అయితే
సో సోయా ఇలాంటి వాటిలో ఐరన్ మనకి ఎక్కువ వస్తుందండి. నాన్ వెజిటేరియన్లో అయితే మటన్, ఫిష్, ఎగ్స్, చికెన్ దీనిలో నుంచి మంచిగా మనకు ఐరన్ వస్తుంది. మెయిన్గా ఏమంటే మనం ఐరన్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు వీలైనంత వరకు డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేస్తే, అంటే కాల్షియం ఉంటే ఐరన్ అబ్జర్ప్షన్ తగ్గుతుంది, అవాయిడ్ చేయాలి. ఇంకా ఐరన్ సప్లిమెంట్స్ వేసుకుంటున్నామంటే ఆ టైంలో కర్డ్ కానీ లేకపోతే మిల్క్ రిలేటెడ్ ఫుడ్ తీసుకోకపోతే మంచి ఐరన్ అబ్జార్ప్షన్ ఉంటుంది. కుదిరితే కొంచెం విటమిన్ సి ఉండేలాంటి ఫ్రూట్ ఏదైనా తీసుకోవడము, లేకపోతే లెమన్ జ్యూస్ లాగా చేసుకొని తాగడము, లేదంటే మనము ఐరన్ రిచ్ ఫుడ్లోకి లెమన్ని స్క్వీజ్ చేసుకోవడం వల్ల మన బాడీకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఐరన్ లెవెల్స్ తగ్గకుండా ఉంటాయి. మనకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎంత సప్లిమెంట్స్ తీసుకున్నా ఐరన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయంట న్యాచురల్గానే, ఎందుకంటే బేబీకి కూడా బ్లడ్ అనేది వెళ్తూ ఉంటుంది కాబట్టి మన బాడీలో తగ్గుతాయి. కాబట్టి వీలైనంత ఎక్కువ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. సో ఇవి ఇన్ జనరల్గా. ఇంకా అవి కాకుండా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా నార్మల్ మనం ఏమేమి ఫుడ్ తీసుకుంటామో అన్నీ చక్కగా తీసుకోవచ్చు. ఇంకా సలాడ్స్ గురించి మనం ఒకరు అడిగారు. మనకు అలవాటు ఉంది 3 times తింటాము అంటే హ్యాపీగా తినొచ్చు. కొంతమందికి నైట్ తింటే పడదు, వాళ్ళకు కోల్డ్ కాఫ్ అవ్వడం కానీ లేకపోతే డైజెషన్ ఇష్యూస్ వస్తాయనే వాళ్ళు సలాడ్ నైట్ అవాయిడ్ చేయొచ్చు. నాకు ముందు నుంచి అలవాటు ఉంది, సలాడ్ హ్యాపీగా తింటాను ముందు నుంచి. సో నా బాడీకి సెట్ అయింది, నాకు సెట్ అయింది కాబట్టి నేను నైట్ టైమ్స్ కూడా సలాడ్ తీసుకుంటాను, అది ఓకే. ఇంకా అది కాకుండా రా వెజిటబుల్ సలాడ్ తీసుకోవచ్చు అన్నారు. స్ప్రౌట్స్ తీసుకోకూడదు, కుక్ చేసి తీసుకోవాలి. ఇంకా వెజిటేబుల్స్ని కూడా బాగా సాల్ట్ వాటర్లో సోక్ చేసి తర్వాత పీల్ చేశాకనే తీసుకోవాలి. మనకు ముందు నుంచి మనకు రా సలాడ్స్ అలవాటు ఉంది, ఏం అవ్వడం లేదంటే హ్యాపీగా తీసుకోండి. లేదు అంటే మీ డాక్టర్ దగ్గర అడిగి ఇంకో కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత తీసుకోండి. ఒకవేళ మీకు పడలేదంటే స్టీమ్ చేసి తీసుకోమని చెప్తారు డాక్టర్. సో ఎందుకైనా మంచిది, మీరు ఒకసారి ట్రై చేసి మీకు సెట్ అవ్వలేదంటే డాక్టర్తో కన్ఫర్మ్ చేసుకొని తీసుకోండి. నేనైతే రాగానే తీసుకుంటున్నాను, అది ముందు నుంచి అలవాటు. ధన్వి ప్రెగ్నెన్సీ టైంలోనూ అలాగే చేశాను, ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నా. ఇప్పటి వరకు మన బాడీకి థింగ్స్ని ఎలా అలవాటు చేసామో అలాగే ఉంటుంది, అలాగే కంటిన్యూ అవుతుంది. కొత్తగా ఏమైనా చేంజెస్ చేయాలన్నప్పుడే కొంచెం డాక్టర్ సజెషన్ తీసుకొని చేస్తే మంచిది. సో ఇది ఓవరాల్గా నా 4th month ప్రెగ్నెన్సీ గురించి అయితే మీ అందరికీ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటే చూసే ప్రెగ్నెంట్ విమెన్కి. ఇందులో ఏమైనా హెల్ప్ఫుల్ థింగ్స్ ఉంటే మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు, మీ లైకే నాకు మోటివేషన్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరి కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.